మంగళాచరణం. దండవత్ ఓం ప్రణామం. అజ్ఞాన హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ స్టార్ట్ దండవత్ చేయమంటారా మాతాజీ? చేయండి, టైం అయింది. డూ యువర్ వర్క్. ఓకే. హరే కృష్ణ మాతాజీ శరణ్ ప్రభుజీ, అందరికి దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణం చేసుకున్న తర్వాత అధ్యాయంలోకి వెళ్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్వాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘుదాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాంఛాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ శరణ్ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ అందరికి. మనం అధ్యాయం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సో మనం ఈ రోజు ఏ అధ్యాయం చర్చించుకోబోతున్నాం అంటే దంతవక్ర విదురథ రోమహర్షునుల వధ అన్నమాట. అయితే మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసుకున్నట్టయితే శాల్వుని వధ వీళ్ళందరివి జరిగిందనమాట. అయితే ఈ శాల్వుని వధించడం జరిగింది కదా. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రాజశ్రీ యజ్ఞానికి వెళ్తాడో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, శాల్వుడు ద్వారకా నగరం పైన మాయా విమానంతో దండెత్తుతాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు ఇంకా సాంబుడు వాళ్ళతో పోరాడతారు. తర్వాత కృష్ణుడు వచ్చేసి శాల్వుడిని వధిస్తాడు అనమాట. సో అలా శాల్వుడు శిశుపాలుడు కోసం శాల్వుడు కోసం పౌండ్రకుడు ఇలా వీళ్ళందరూ రాక్షసులు ఒకరి తర్వాత ఒకరు వచ్చిన తర్వాత అందరిని వధించిన తర్వాత శాల్వుడు మరణించిన తర్వాత ఎవరు దంతవక్రుడు వస్తాడనమాట. ఈ దంతవక్రుడు ఒక మూర్ఖ రాజు అన్నమాట. అయితే ఈయన ఏంటి అంటే
శాల్వుడు చనిపోతాడు కదా, శాల్వుడికి మిత్రుడు అనమాట. సో తన మిత్రుడు చనిపోయాడని చెప్పి ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీకృష్ణుని పైన యుద్ధం చేయడానికి అనేది వస్తాడనమాట. అయితే అతను ఏం చేస్తాడు, ఆయుధాలు ఏం లేకుండా యుద్ధ రంగంలోకి వస్తాడనమాట. అతను ఏమనుకుంటాడు, కోపం, శాల్వుడు మరణించగానే కోపంతో శ్రీకృష్ణుని వధించాలని చెప్పి అతి కోపంతోని ఒకటి ఏమంటారు గద పట్టుకొని వచ్చేస్తాడనమాట. సో అతను ఏ ఆయుధాలు పట్టుకోకపోయినా, ఎలాంటి అస్త్రాలు పట్టుకోకపోయినా గానీ అతడు యుద్ధ భూమిలోకి రాగానే భూమి మొత్తం కంపించిపోతుంది అనమాట. ఎందుకంటే రాక్షసులకు కూడా కొంచెం బలం ఉంటుంది, ఎంత బలం ఉన్నా కానీ దేవాది దేవుడు ముందు వాళ్ళ బలం అనేది తక్కువే ఉంటుంది అనమాట. సో అలా అతను ఏ ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడానికి వస్తాడనమాట. సో అలా శ్రీకృష్ణుడు అతన్ని చూడగానే, సో ఆయనకి ఎలాంటి ఆయుధాలు లేవు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఏ ఆయుధాలు ఉపయోగించకుండా అతనితో యుద్ధం చేయడానికి వెళ్తాడనమాట. అయితే ఎందుకంటే సమానులు నడుమచే యుద్ధము జరగాలనేది యుద్ధ నియమము. అంటే ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఎలా యుద్ధం చేయాలని అనుకుంటున్నారో అలాగే ఇప్పుడు అక్కడ ఏంటి ఆయుధాలు ఏం పట్టుకొని రావట్లేదు కదా. సో శ్రీకృష్ణుడు కూడా అట్లాగే ఆయుధాలు ఏం లేకుండా ఒంటరిగా వెళ్తాడనమాట. సో దంతవక్రుడు ఒంటరిగా ఉన్నాడని కేవలం గదనే ధరించిన వాడై చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా చేతిలో గదను పట్టుకొని యుద్ధ సన్నద్ధుడు అయ్యాడనమాట. దంతవక్రుడు ఎదుట శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు వారిని విరోచిత గమనము సముద్ర పుటలు తీరముచే పూర్తిగా ఆపివేయబడినట్లు వెంటనే ఆగిపోయిందనమాట. అప్పుడు ఏం చెప్తాడు, దంతవక్రుడు ఏం చేస్తాడు, గదాన్ని గట్టిగా పట్టుకొని నిలిచి శ్రీకృష్ణునితోని అంటాడనమాట. వాళ్ళిద్దరూ ఆపోజిట్ గా ముఖాముఖిగా నిల్చున్నప్పుడు కృష్ణ మనము ముఖాముఖిగా చూసుకోవడం ఎంత మహానందము, మనం ఇలా చాలా గొప్ప విశేషము, ఎంతటి అదృష్టం కదా కృష్ణ, నీవు నా మేనమామ కుమారుడివి, అయినను నువ్వు నా మిత్రుని, అంటే నువ్వు నా మేనమామ కుమారుడివి, నేను నిన్ను వధించకూడదు, అలా వధిస్తే పాపం అవుతుంది, అయినా గానీ నువ్వు నా సోదరుని వధించావు, ఇప్పుడు నువ్వు నన్ను కూడా చంపాలనుకుంటున్నావు, కాబట్టి నేను కూడా నిన్ను చంపాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు నా మిత్రుని చంపి అపరాధం చేశావు అని చెప్పి అనుకుంటాడు అనమాట. అయితే ఈ మూర్ఖ రాజులకి ఎంతసేపు కూడా మూర్ఖత్వంతోనే, అజ్ఞానంతోనే నిండి ఉంటారు. ఎలా నా స్నేహితుడిని చంపేశారు, లేకపోతే గెలవాలి అనేది. కానీ దేవాది దేవుడు అతను ఏది చేసినా మంచి చేస్తాడు, మేమే రాక్షస గుణాలు కలిగి ఉన్నాము అని చెప్పి వాళ్ళకు ఎంత మాత్రము ఆలోచన అనేది రాదనమాట. సో నా మిత్రుడు చంపడంతో నువ్వు సంతృప్తి చెందలేదు, ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నావు కృష్ణ అని చెప్పి అంటాడనమాట. నువ్వు నాకు బంధువే అయినా కానీ కృష్ణుడికి చెప్తాడనమాట, నువ్వు నాకు బంధువే అయినా అతి మూర్ఖుడివి, నీవు నా పరమ విరోధివి కనుక దేహము నందలి కురుపు, అంటే మన దేహంలో ఏదైనా కురుపు వస్తే శాస్త్ర చికిత్స వల్ల మనం ఎలా తొలగిస్తామో నేను ఈ రోజు నిన్ను అలాగే సంహరిస్తాను అని చెప్పి చెప్తాడనమాట. మిత్రులకు నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను, నేను నా మిత్రులకు సర్వదా కృతజ్ఞుడై ఉంటాను, నా మిత్రుడు శాల్వుడు మరణించాడు కనుక నేను దానికి ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను చంపేసి అని చెప్పి అంటాడనమాట కృష్ణుడితో. అయితే ఎలా అంటే మావాటి వాడు అంకుశంతో కొట్టి ఏనుగులు నియంత్రించినట్టు దంతవక్రుడు కేవలం పౌరుషవాకులతో శ్రీకృష్ణుడిని నియంత్రించడానికి యత్నించాడు. అంటే మనం ఈ మావాటి వాడు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందు అధ్యాయంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ద్వారకకి మధురకి వస్తూ ఉంటాడో అప్పుడు దంతవక్రుడు ఏనుగుని ఒక కంసుడు నిర్మిస్తాడనమాట, ఆ ఏనుగులతో శ్రీకృష్ణుడిని తొక్కించడానికి. అప్పుడు ఆ ఏనుగుని నడిపిస్తున్న మావాటి వాడు పలుకుతాడనమాట శ్రీకృష్ణునికి కొన్ని ఆ గర్వంతో చెప్తుంటాడనమాట, నువ్వు ఈ ఏనుగు కింద తొక్కి పడిపోతావు, చనిపోతావు అని చెప్పి గర్వంతో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఈ దంతవక్రుడు అట్లా కృష్ణుడిని దూషించి సంభాషణ అనేది చేస్తున్నాడు అనమాట. అయితే శ్రీకృష్ణుడితో ఇలా చెప్తున్న మాటలన్నీ పూర్తి కాగానే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంట, పూర్తి కాగానే వాడు తన గదతో అలా మాట్లాడగానే ఆయన ఏం చేస్తాడు, దంతవక్రుడు తన గదతో శ్రీకృష్ణుని శిరము పైన కొడతాడనమాట. గద పట్టుకొని వస్తాడు కదా యుద్ధంలోకి, ఆ గదతోని శ్రీకృష్ణుని తల పైన కొడతాడనమాట. కానీ దంతవక్రుడు గదచే కొట్టబడినప్పుడు దేవాది దేవుడు అంగుళమైన కదలలేదంట. అంత బలవంతమైన గదతో కొట్టినప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి కొంచెం కూడా దెబ్బ తగలలేదు, ఒక అంగుళమైన జరగలేదన్నమాట. శ్రీకృష్ణుడికి కించితమైన బాధ కూడా కలగలేదు. అప్పుడు అతడు కౌమోదానికి గదను చేపట్టి నైపుణ్యంతో తిప్పుతూ దంతవక్రుని వక్షస్థలంపై బలముగా కొడతాడనమాట. ఎప్పుడైతే దంతవక్రుడు శ్రీకృష్ణుని తలపైన కొడతాడో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు కూడా గద పట్టుకొని వక్షస్థలం పైన కొడతాడనమాట.
బలముగా కొడతాడు. దానితో అక్కడున్న దంతవక్రుని గుండె ముక్కలవుతుంది. అతడు రక్తము కక్కుకొని జుట్టు కాళ్ళు చేతులు చెల్లాచెదురుగా పడిపోయి నేలపైన పడి మరణిస్తారనమాట. దంతవక్రుని మరణాంతరము శిశుపాలుని మరణ సమయము వలనే అంటే ఇలా దంతవక్రుడు చనిపోగానే, ఇలా శిశుపాలుడు చనిపోగానే, శాలుడు చనిపోగానే వాళ్ళందరికి ఏమవుతుందంటే ముక్తి ప్రసాదిస్తాడు కదా శ్రీకృష్ణుడు. సో ఇక్కడ కూడా దంతవక్రుడు చనిపోగానే ఏమవుతుందంటే ఒక ఆధ్యాత్మిక తేజము, అంటే ఒక వెలుగు లాంటి, ఒక దీపం లాంటి వెలుగు వాళ్ళ శరీరం నుండి దూరం అయ్యి అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుని దేహంలో లీనమైపోతుందంట. శ్రీకృష్ణుని దేహంలో కలిసిపోతుంది. అంటే వాళ్ళు ముక్తిని పొందుతారు అని అర్థం చేసుకోవాలన్నమాట. అయితే తర్వాత ఏమవుతుంది, దంతవక్రుడికి విదురుడు అనే సోదరుడు ఉంటాడనమాట. ఎప్పుడైతే దంతవక్రుడు శ్రీకృష్ణుడు దంతవక్రుడిని కొట్టి చంపేస్తాడో అతని సోదరుడు విదురుడు అని చెప్పి ఉంటాడనమాట. అలా దంతవక్రుడు చనిపోగానే అతని సోదరుడికి అతి దుఃఖితుడు అవుతాడనమాట. దుఃఖితుడయ్యేసి కోపంతో శోకంతో ఏం చేస్తాడు, ఎలాగైనా శ్రీకృష్ణుని వధించాలని వస్తాడనమాట. దంతవక్రుడు మరణించగానే అతనికి కొంచెమైనా జ్ఞానోదయం అయ్యి దేవాది దేవుణ్ణి గ్రహిస్తాడా అంటే లేదు. అదే కోపంతో, అదే తన అన్న సోదరుడు ఎలా అయితే కోపంతో శ్రీకృష్ణుని పైన వధించాలని వెళ్ళాడో సేమ్ అలాంటి కోపంతోనే ఈ విదురథుడు కూడా నేను శ్రీకృష్ణుడితో పోరాడతాను, నా అన్నయ్య సోదరుడు చనిపోయాడని ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పేసి కృష్ణుడి పైకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఖడ్గమును డాలును చేబుని శ్రీకృష్ణుని ముందుకి వచ్చాడనమాట. అయితే అతడు శ్రీకృష్ణుని వెంటనే వధించాలని అనుకున్నాడు, వాటితో వెంటనే చంపేయాలని అనుకున్నాడు. అయితే తనపై శ్రీకృష్ణుడికి తెలుసు, ఓకే నేను దంతవక్రుని చంపేశాను, ఇప్పుడు విదురుడు నన్ను చంపడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్థం చేసుకుని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, వెంటనే తన టికాష్టధార కలిగిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతన్ని చంపేస్తాడనమాట. అతని కిరీట కుండలతమైన శిరము ఏమవుతుంది, సుదర్శన చక్రం ప్రయోగించగానే ఆ సుదర్శన చక్రంతోని అతని మెడ తెగిపోతుంది అనమాట. ఆ కిరీటంతో ఉన్న తల అలాగే పడిపోతుంది అనమాట. వారి శిరస్సు ఏమాత్రము జాగు చేయక నరికి వేస్తాడనమాట. సో ఆ కిరీటంతో ఉన్న తల ఏం చేస్తుంది, అలా సుదర్శన చక్రం ఉపయోగించగానే నేల పడిపోతుంది అనమాట. సో ఈ రీతిగా శ్రీకృష్ణుడు శాల్వుని వధించి వాని అద్భుతమైన విమానం ధ్వంసం చేసి ఆ తరువాత దంతవక్రుణ్ణి విదురులను వధించి ఇలా వీళ్ళని చంపేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు, డైరెక్ట్ అక్కడ రాజస్వ యజ్ఞాన్ని అక్కడ ఉంటాడు. ఇక్కడ సాంబ ప్రద్యుమ్ను పోరాడుతున్నాడు అనే వార్తను విని యుద్ధం చేయడానికి అని చెప్పి వాళ్ళ పుత్రుల్ని కాపాడడానికి శాల్వులను చంపడానికి వస్తాడు కదా. సో ఇలా వీళ్ళందరినీ ఒకరినొకరి తర్వాత వధించిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి ద్వారకాపురానికి ప్రవేశిస్తాడనమాట. అలా ఈ వీరులందరినీ వధించినప్పుడు దేవాది దేవునికి అంటే ఇలా వీరులందరినీ ఇంత మూర్ఖులని సామాన్య మానవులు అయితే వధిస్తారా? వధించలేరు మాతాజీ. కనుక ఇలా శ్రీకృష్ణుడు ఇలా గొప్ప లీల చేసినందుకు దివి నుండి దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, వాసుకి వంటి మహాపన్నాగములు, అప్సరసలు, పితృదేవతలు, యక్షులు, కిన్నరులు, చానురులు పుష్పవృష్టి కురిపించి కీర్తించారనమాట. నగరమంతా చక్కగా అలంకరించి శ్రీకృష్ణుడికి ఆహ్వానం చెప్తారనమాట. ద్వారకాపురిని కూడా చక్కగా అలంకరిస్తారనమాట. గొప్ప వాళ్ళందరూ ద్వారకాపుర వాసులందరూ గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు. శ్రీకృష్ణుడు పురములో ప్రవేశించినప్పుడు వృష్టి వంశులు, యదువీరులు అతనికి పరమాధారముతో అనుసరించారు. అంటే చాలా సంతోషంగా ఏమంటారు, రెస్పెక్ట్ఫుల్ గా శ్రీకృష్ణుని వాళ్ళందరూ అనుసరించారనమాట. యోగీశ్వరుడా, జగదీశ్వరుడా, దేవాది దేవుడా అని చెప్పి మన శ్రీకృష్ణుని వీళ్ళందరూ పూజించారనమాట. అయినా శ్రీకృష్ణుని దివ్యలీలలో ఇవన్నీ కొన్ని మాత్రమే. శ్రీకృష్ణుడు దివ్యలీలలు పశువులు వంటి వారు అంటే కొంతమంది అజ్ఞానులు పశువుల వంటి వారే శ్రీకృష్ణుడు ఓడిపోతాడు, శ్రీకృష్ణుడికి మూర్ఖుడు, శ్రీకృష్ణుడిని నిందిస్తారనమాట. సో నిజమైన తెలివి గల వాళ్ళకి తెలుస్తుంది దేవాది దేవుడు ఎప్పుడు ఓడిపోడు, దేవాది దేవుడు చాలా గొప్ప వ్యక్తి అని యథార్థముగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అతన్ని దేవాది దేవుణ్ణి జయించడం సాధ్యం కాదని చెప్పేసి యథార్థం అనేది అర్థం చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా విజయవంతంగానే నిలిచి ఉంటాడు అనమాట. అతడు ఒక్కడే భగవంతుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని
ఆ అనురజ్ఞులు వాళ్ళ భగవంతుని ఆజ్ఞని అనుసరించే వాళ్ళై ఉంటారన్నమాట. సో ఇలా జరిగిన కొన్ని రోజులకు ఏమవుతుందంటే దుర్యోధనుడికి పాండవులకి యుద్ధం అనేది జరగబోతుందని చెప్పి బలరాముడు వింటాడనమాట. అయితే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ధర్మరాజుతోని వీళ్ళ యజ్ఞం చేపిస్తాడో రాజసు యజ్ఞాన్ని, అప్పుడు దుర్యోధనుడికి ఏంటంటే కొంచెం అహంకారము, కొంచెం వాళ్ళ పైన పగ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ పగ రాజసు యజ్ఞంతోనే వచ్చిందా అంటే లేదు, చిన్నప్పటి నుంచి కూడా రాజ్యం దక్కించుకోవాలని ఒక అహంకారంతో పాండవులకి ఎక్కడ దానికి వెళ్ళిపోతుందనే గర్వంతో గాని మూర్ఖత్వంతో గాని పాండవుల పైన ఎప్పుడు చూసినా ఒక పగతో ఉండేవాడు అనమాట. అయితే శ్రీకృష్ణుడు రాజస యజ్ఞాన్ని చేపించి వచ్చేసిన తర్వాత అతను ఒకసారి సభకెళ్ళి మాయా సభకెళ్ళి అక్కడ ఏమంటాడు అవమానితుడు అవుతాడు కదా. దాంతో పాటు ఇంకా కోపం పెంచుకొని ఏం చేస్తాడంటే యుద్ధం అనేది చేయాలనుకుంటాడు అనమాట. అయితే బలరాముడు ఏం చేస్తాడు, అలా యుద్ధం జరగకూడదని చెప్పేసి ఆ ఆలోచన నచ్చక దుర్యోధను దగ్గరికి వెళ్ళి అలా యుద్ధం జరగకూడదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడనమాట. కానీ అతను వినిపించుకోడు. అయితే కానీ అది అసాధ్యమని గమనించిన బలరాముడు ఎవరి పక్షాన పోరాడడానికి అతనికి అంటే స్వీకరింపడనమాట. నేను వీళ్ళ పక్కన ఉండి పోరాడతాను అని చెప్పేసి స్వీకరింపకూడదు, నేను ఎవరి పక్షంలో ఉండదలుచుకోను అని చెప్పేసి బలరాముడు అనుకొని ఏం చేస్తాడు, ద్వారకా నుండి తీర్థయాత్రకు వెళ్తాడు అనమాట. సో ద్వారకాని పిలిచి తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు అనమాట. తొలుత అతడు అంటే తీర్థయాత్రకు వెళ్ళి ఎక్కడెక్కడ ఏం దర్శించాడో మనం చూద్దాం ఇప్పుడు. తొలుత అతడు ప్రభాస తీర్థాన్ని దర్శించాడు. అక్కడ స్నానం చేసి స్థానిక బ్రాహ్మణులను సంతుష్టులు చేసి దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, మానవులకు వేద నియమానుసారం తర్పణలు ఒసిగాడనమాట. అయితే తీర్థస్థలమును దర్శించే పద్ధతి ఇదే అన్నమాట. అయితే బలరాముడు ఎలాగైతే అక్కడ నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు, ఋషులకు మంచిగా తర్పణాలు ఇచ్చాడో, ఇదే అంటే తీర్థస్థలంను దర్శించే పద్ధతి ఇదే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత బలరాముడు ఏం చేస్తారు, బ్రాహ్మణులతో కూడి సరస్వతి నదీ తీరంలో వివిధ ప్రాంతాలను దర్శించాలని నిశ్చయించుకుంటాడు అనమాట. క్రమంగా అతడు పృథుదకము, బిందు సరోవరము, ప్రీతాకూపము, సుదర్శన తీర్థము, విశాల తీర్థము, బ్రహ్మ తీర్థము, చక్ర తీర్థము వంటి స్థానాలను దర్శిస్తాడనమాట. వీటినే కాక ఇంకేమేం దర్శిస్తాడంటే తూర్పు దిక్కున ప్రవహించే సరస్వతి నది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా దర్శించాడనమాట. దీని తర్వాత అతడు గంగా, యమున తీరాలు ఉన్నట్టు సకల తీర్థస్థానాలను దర్శించి క్రమముగా నైమిషారణ్యమునకు వచ్చాడనమాట. ఇలా గొప్ప గొప్ప తీర్థాలన్నీ మంచిగా దర్శించి అక్కడ బ్రాహ్మణులను, ఋషులను సంతుష్టి చేసి అక్కడ వాళ్ళకి తర్పణాలు అర్పించి అయితే లాస్ట్ కి ఎక్కడికి వస్తాడంటే నైమిషారణ్యమునకు వచ్చాడనమాట. నైమిషారణ్యము ఇప్పటికీ ఉన్నదనమాట. ఇది ఇప్పటికీ కూడా ఉన్నది. అంటే పూర్వకాలంలో ఈ నైమిషారణ్యము అనే ప్రదేశము దేనికి ఉపయోగించేవారంటే మంచిగా ఆత్మాను గురించి తెలుసుకునే లక్ష్యము గాని, ఋషులు సాధవుల సమావేశాలు అంటే ఒక మంచి సమావేశాలు జరిగించడానికి లేదా మన ఆత్మానుభూతి గురించి తెలుసుకోవడానికి గాని ఇలాంటి గొప్ప గొప్ప సమావేశాలు ప్రత్యేకముగా ఉపయోగించేవారు అనమాట. బలరాముడు ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద యజ్ఞం అనేది జరుగుతుందన్నమాట. ఋషులు ఒక పెద్ద మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారన్నమాట. అయితే సాధారణంగా అటువంటి కార్యాలు ఏవో 2-3 రోజులు జరిగి ఆ యజ్ఞం అయిపోతుందా అంటే కాదనమాట. సాధారణంగా అది దీర్ఘకాలంగా చాలా రోజుల తరబడి చేస్తుంటారనమాట. అయితే బలరాముడు అక్కడ యజ్ఞ స్థలానికి వెళ్ళగానే అక్కడున్న అరుదించగానే యజ్ఞ కార్యంలో నిముక్తులైన అంటే యజ్ఞం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఋషులు, మునులు, బ్రాహ్మణులు, పండితులు అందరూ తమ తమ అనునాముల నుండి లేచి అంటే వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి లేచి బలరామునికి ఆహ్వానించి బలరామునికి ఏం చేస్తారంటే గౌరవ ధర్మముతో ఆహ్వానించి నమస్కారం చేస్తారనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారు, వంగి నమస్కారాలు చేస్తారు, కొంతమంది నించొని నమస్కారం చేస్తారు, కొంతమంది ఆలింగనం చేసుకుంటారు బలరాముడు కంటే పెద్దవారు అయితే. అలా వాళ్ళకి ఉన్న పద్ధతి ప్రకారంగా బలరాముడిని ఆహ్వానించి ఆశీర్వదించారనమాట. ఈ మర్యాద పూర్తి కాగానే బలరాముడు ఆసీనుడు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత బలరాముడికి ఆహ్వానించిన తర్వాత గౌరవ మర్యాదలు అన్ని స్వీకరించిన తర్వాత బలరాముడికి ఆసీనం వేస్తారనమాట కూర్చోమని. ఎల్లారు అతనిని పూజించారు, అందరూ కలిసి బలదేవుడిని పూజించారు. అయితే యజ్ఞము ఋషులు వీళ్ళందరూ ఎందుకు పూజించారు అంటే వాళ్ళందరికీ తెలుసు బలరాముడు దేవాది దేవుడు కాబట్టి వాళ్ళందరూ మంచిగా
ప్రేమతోని గౌరవంతోని పూజించారనమాట. భగవంతుని తెలుసుకోవడమే విద్య అనే దానికి అర్థం. మనం ఎంత చదివినా ఏం చేసినా, వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? దేవుడి కోసమే. అలాంటి దేవాది దేవుడు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము గౌరవంగా ఆహ్వానించడం అనేది మంచి విద్య అన్నమాట. దేవాది దేవుణ్ణి తెలుసుకోవడమే విద్య అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే బలరాముడు ధరణిపై క్షత్రియునిగా ఆవిర్భవించినప్పటికీ అతడెవరో తెలిసి ఉన్నందున బ్రాహ్మణులు ఋషులు నేచి నిలబడ్డారు. బలరాముడు ఒక క్షత్రియునిగా ఒక రాజ్యాన్ని పాలించే క్షత్రియునిగా ఉన్నప్పటికీ కూడా, మానవ రూపం స్వీకరించినప్పటికీ కూడా ఋషులకి వీళ్ళందరికీ బలరాముడు దేవాది దేవుడు, ధర్మ స్థాపనకై వచ్చిన వాళ్ళు. అందువలన మనం అతనికి గౌరవ మర్యాదలతో ఆహ్వానించి అతనిని మనం గౌరవించాలి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని బలరాముడికి గౌరవిస్తారనమాట. ఈ రీతిగా వాళ్ళందరూ ఆసీనుడు అయిపోయిన తర్వాత బలరాముడు వ్యాస శిష్యుడైన రోమహర్షణుడు వ్యాస సమూహం పైనే కూర్చొని ఉండడం గమనించాడనమాట. అయితే మనము ఈ చాప్టర్ నేమ్ చదువుకున్నాం, దంతవక్ర విదురద రోమహర్షుల వధ అని చెప్పి. దంతవక్రునికి వధించాడు, ముక్తిని కలిగించాడు. తర్వాత దంతవక్రుడు సోదరుడైన విదురదుడు కూడా మనం ఎలా వధించాడు, తర్వాత ఎలా ఒక ఆధ్యాత్మిక జ్యోతిలాగా కృష్ణుడిలో లీనమైపోయాడో చూసాం. ఇప్పుడు మూడో పేరును మనం వింటున్నాం, రోమహర్షణుడు అని చెప్పి. ఈ రోమహర్షణుడు ఎవరు అంటే వ్యాస దేవుడి శిష్యుడు అనమాట. సో మన అందరికీ తెలుసు వ్యాస భగవానుడు చాలా గొప్ప గురువు అని చెప్పేసి. సో అలాంటి గొప్ప వ్యక్తికి శిష్యుడు అనమాట ఈ రోమహర్షణుడు. అయితే ఆ శిష్యుడికి ఏం చేస్తారు వాళ్ళందరూ, వ్యాస సమానమైన ఆసనాన్ని అక్కడ పెట్టి అందులో కూర్చోబెడతారనమాట. సో అక్కడ వాళ్ళు కూర్చున్నప్పుడు బలరాముడు గమనిస్తారనమాట. ఋషులు మునులు అందరూ లేచి నిలబడి బలరాముని గౌరవంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు ప్రణామం చేశారు, కానీ అక్కడే కూర్చొని ఉండడం ఈ వ్యాస సమానుడైన రోమహర్షణుడు అలాగే వ్యాసాసము పైన కూర్చొని ఉండడం గమనించాడనమాట. రోమహర్షణుడు తన ఆసనం నుండి లేచి నిలబడి నమస్కరించలేడనమాట. తాను వ్యాస సమానం మీద కూర్చున్న వాడే కనుక భగవంతుని కన్నా గొప్పవాడని అతడు మూర్ఖత్వంలో భావించాడు. అయితే ఏమనుకున్నాడు, నేను గొప్ప సింహాసనం వ్యాసుడితో సమానమైన ఆసనం పైన కూర్చున్నాను, నేను లేచి బలరాముడికి వందనాలు చెప్పి అతన్ని ఆహ్వానించడం ఎందుకు అనే మూర్ఖత్వంతో ఆలోచించాడనమాట. అయితే అందుకే అతడు ఆసనం నుండి దిగలేడు. అతను ఏమనుకున్నాడు, నేనే పెద్ద, బలరాముడికి నేనెందుకు వెళ్ళి ఆహ్వానించాలని చెప్పి అనుకున్నాడు. అయితే భగవంతునికి కోపం వచ్చింది. అంటే ఈ రోమహర్షణుడు ఇలా చేయగానే బలరాముడికి కోపం వస్తుంది అనమాట. అయితే ఒక్కసారి అతను ఏం చేస్తాడు, రోమహర్షణుని చరిత్ర అనేది గుర్తు చేసుకుంటాడు అనమాట. అయితే ఈ భగవంతులకి బలరాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు దేవాది దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి అందరి చరిత్రల గురించి తెలిసి ఉంటుంది అనమాట. సో ఒకసారి గుర్తు చేసుకుంటాడు బలరాముడు. ఏంటి అంటే రోమహర్షణుడు సూత వంశంలో పుట్టినవాడంట. అంటే బ్రాహ్మణ వనితకు క్షత్రియ పురుషునికి జన్మించినవాడు కనుక బలరాముడు క్షత్రియుడని రోమహర్షణుడు భావించినప్పటికీ తాను ఉన్నత స్థానంలో కూర్చుండిపోవడం సముచితము కానే కాదు. అయితే అతను ఏమనుకుంటాడు రోమహర్షణుడు, నేను బ్రాహ్మణుడిని, ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని అనుకుంటాడు. కానీ ఆ ఆలోచన మంచిది కాదు అని చెప్పి బలరాముడు అనుకుంటాడు అనమాట. ఎందుకంటే ఎందరో బ్రాహ్మణులు ఋషులు లేచి నిలబడ్డారు. అప్పుడు కూడా రోమహర్షణుడు కూడా బ్రాహ్మణుడే అయినప్పుడు బ్రాహ్మణులను అనుసరించి పెద్దవాళ్ళందరూ ఋషులు వీళ్ళందరూ లేచి నిలబడి నమస్కరిస్తున్నప్పుడు అతను కూడా లేచి నమస్కరించవలసి ఉంటుంది. కానీ రోమహర్షణుడు ఏం చేశాడు, తన ఉన్నతమైన ఆసనం నుండి దిగి రాకపోవడమే కాకుండా తాను సభలో ప్రవేశించినప్పుడు కనీసం లేచి నిలబడి బంధనమైనా చేయలేదు అని బలరాముడు గమనించాడనమాట. సో బలరాముడు గమనించి ఇతనికి ఇంత గర్వీతుడా, ఇంత మూర్ఖతుడా అని చెప్పి అనుకొని అలాగే అతని పాస్ట్ అంటే ఒకసారి అతని చరిత్ర చూసుకుంటాడు. అయితే ఇతను ఎవరికి జన్మిస్తాడు అంటే ఒక బ్రాహ్మణ వనితకు క్షత్రియునికి జన్మిస్తాడు అనమాట. అయితే రోమహర్షణము సిగ్గుమాలిన తనము బలరామునికి నచ్చలేదనమాట. సో వ్యాస సమానమైన ఆసనం పైన కూర్చొని ఇలాంటి మూర్ఖత్వంలో ఆలోచించడం అనేది సబబు కాదని చెప్పేసి బలరాముడు అనుకుంటామంట. వాని పట్ల అతనికి బాగా బలరాముడికి కోపం వచ్చేసింది అనమాట. అయితే పలుకుతూ బలరాముడు ఏమంటాడంటే, ప్రతిలోమ జాతిలో పుట్టినప్పటికీ ఈ అయితే ఇతను తక్కువ ప్రతిలోమ కుటుంబంలో జన్మించి కూడా బ్రాహ్మణులందరికంటే కూడా ఉన్నతమైన ఆసనంలో కూర్చొని కూడా నిజాన్ని ఏంటో గ్రహించలేకపోతున్నాడు అని చెప్పి గట్టిగా సభలో అంటాడనమాట. అయితే ఎవరైనా వ్యక్తి సభలో ప్రవేశించినప్పుడు, అంటే జనరల్ గా అయినా కానీ సభలో ఎవరైనా ప్రవేశించినప్పుడు అంతటి వ్యాసాసనంలో అది గొప్ప ఆసనం కాబట్టి అక్కడి నుంచి లేచి నిలబడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ
పరిస్థితి వేరన్నమాట. ఏంటి, దేవాది దేవుడే వచ్చినప్పుడు లేచి నిలబడకపోవడం అనేది చాలా గొప్ప పాపం అని చెప్పేసి బలరాముడు అంటాడనమాట. కానీ ఈసారి బలదేవుడు సాధారణ మానవుడు కాడు. అందుకే రోమహర్షణుడు బ్రాహ్మణులందరిచే వ్యాసాసనాన్ని ఎంచుకోబడినప్పటికీ ఋషులు బ్రాహ్మణులను అనుసరించి ఉండవలసింది. అయితే ఈ ఋషులు బ్రాహ్మణులు అందరూ కలిసి రోమహర్షణుడికి అంతటి గొప్ప ఆసనాన్ని ఇచ్చినప్పటికీ బ్రాహ్మణులను వీళ్ళందరినీ అనుసరించి అతను ఉండవలసింది అని చెప్పి అనుకుంటాడనమాట. బలదేవుని దేవాది దేవుడని తెలుసుకొని ఉండవలసింది. సాధారణ వ్యక్తికి నమస్కరించకపోయినా భగవంతునికి సర్వదా నమస్కరించాలి. కృష్ణ బలరాముల ఆవిర్భవము ధర్మ సంస్థానకమే ప్రత్యేకముగా ఉద్దేశింపబడింది. అయితే కృష్ణుడు బలరాముడు ఎందుకు మనకి భూమి పైన వాళ్ళు అవతారం తీసుకున్నారు అంటే ధర్మస్థాపనకి. ఇలాంటి మూర్ఖులు ని ఏమంటారు వధించి మనకి ధర్మాన్ని బోధించడానికి, అంటే ధర్మాన్ని బోధించడానికే వాళ్ళు జన్మిస్తారనమాట. భగవద్గీతలో చెప్పబడినట్లు, అంటే మనకి భగవద్గీతలో ఏం చెప్తుంది, మన జీవిత లక్ష్యము లేకపోతే ప్రత్యేకంగా ఏంటంటే ధర్మ సంస్థాపన, మనం శరణాగతి పొందడమే. మనం ఎంత చదువులు చదివినా ఎంత సంపాదించినా కానీ మనము శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోలేకపోతే ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి జన్మ మృత్యు జరాసందులోనే ఉండిపోతాం, అదే సైకిల్లో ఉండిపోతాం. అలా అంటే మన జీవిత లక్ష్యం ఏంటి, శ్రీకృష్ణ శరణాగతి, భగవత్ శరణాగతియే పరమ ధర్మము. ఏమంటారు, భగవద్భక్తిలో నెలకొనడమే పరమ ధర్మం అని శ్రీమద్ భాగవతం కూడా మనకు ధృవీకరించింది. మనం భగవద్గీతలో నేర్చుకున్నాం ఏమని, శ్రీకృష్ణుడికి శరణాగతి పొందాలి, అదే మన జీవిత లక్ష్యము, అదే రియాలిటీ అని చెప్పి. ఇప్పుడు మనకి ఈ భాగవతంలో కూడా చెప్తుందన్నమాట, నెలకొనడం అంటే భగవద్భక్తిలో నెలకొనడమే పరమ ధర్మము అని ధృవీకరించింది అనమాట. సకల వేదాలు అధ్యాయం చేసినప్పటికీ, అంటే ఇప్పుడు రోమహర్షణుడు వ్యాస శిష్యుడు ఉన్నప్పటికీ అతను ఎన్ని వేదాలు చదివి ఉంటాడు, అన్ని వేదాలు చదివినప్పటికీ కూడా దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోలేడు అనమాట. అయితే భగవంతుడు అవకాశం ఇస్తాడు మనకి బ్రాహ్మణుడుగా నిరూపించుకోవడానికి, కానీ అతను వ్యర్థం చేశాడనమాట, ఏమాత్రమూ సమర్థించలేకపోయాడు. పరిపూర్ణుడైన బ్రాహ్మణుడు కావడానికి రోమహర్షణుడికి చక్కని అవకాశం ఇవ్వబడిందంట. చక్కని అవకాశం ఇవ్వబడింది. అతను ఆసనం పైన కూర్చున్నాడు, అతని స్థాయిని నిలబెట్టుకుంటాడా లేదా అని చెప్పి ఒక అవకాశం ఇవ్వబడినా కానీ అయినా భగవానునితో దుర్వ్యాహాస వలన అతని నీచ జన్మ వెంటనే గుర్తుకు వచ్చిందంట. అయితే రోమహర్షణుడు బ్రాహ్మణ స్థానం ఇవ్వబడినప్పటికీ కూడా అతడు బ్రాహ్మణ వంశంలో జన్మింపలేదు. సో బ్రాహ్మణులందరూ కలిసి అతనికి గొప్ప స్థాయిని ఇచ్చినా కూడా రోమహర్షణుడు ఆ బ్రాహ్మణ వంశంలో జన్మించలేడంట. అతడు ప్రతిలోమ జాతికి చెందినవాడు. అయితే వైదిక భావన బట్టి మనకి ఏమంటారు, 2 జన్మలు అనేవి ఉంటాయి అన్నమాట. అనులోమ ప్రతిలోమ అనే 2 జన్మలు ఉంటాయన్నమాట. పురుషుడు నిమ్న వంశానికి చెందిన వనితతో సంగమించినప్పుడు కలిగే సంతానము అనులోమ సంతానం అని పిలువబడుతుంది. అంటే పురుషుడు తక్కువ, అంటే నిమ్న జాతికి చెందిన వాళ్ళతో గనుక సంగమించినప్పుడు జన్మించిన పుత్రుడిని ఏమంటారు, అనులోమ సంతానము అని పిలువబడుతుంది. కాగా పురుషుడు ఉన్నత వంశానికి చెందిన వనితతో సంగమించినప్పుడు కలిగే సంతానము ప్రతిలోమ సంతానం అని పిలువబడుతుంది అనమాట. తండ్రి క్షత్రియుడు, తల్లి బ్రాహ్మణి అయినందున రోమహర్షుడు ప్రతిలోమ వంశము వాడవాడు. అయితే ఇక్కడ ఏంటి, రోమహర్షణుడు ప్రతిలోమ వంశం వాడనమాట. రోమహర్షుడిని ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణంగా లేనందున బలరాముడు వెంటనే అతని ప్రతిలోమ వంశము జన్మను గుర్తు చేసుకున్నాడు. దీని భావం ఏమిటంటే, ఏ మనిషికైనాను బ్రాహ్మణుడు కావడానికి అవకాశం ఇవ్వవచ్చు, కానీ అతడు అసలైన అనుభూతి లేకుండా బ్రాహ్మణ పదమును దుర్వినియోగపరిస్తే అతని బ్రాహ్మణ పదము చెల్లబోదంట. అయితే అందరికీ బ్రాహ్మణులయ్యే అవకాశం ఉంటుంది, కానీ అది అందరూ నిరూపించుకోరన్నమాట. మనం ఏంటి, ఫాలో చేస్తూ శరణాగతి పొందుతూ ఉండాలి. కానీ ఇక్కడ అతను ఏం చేశాడు, రోమహర్షణుడు గర్వంతో దేవాది దేవుణ్ణి లెక్క చేయలేడు అనమాట. రోమహర్షణుడు సూతిలో అనుభూతి కోరడం చూసిన బలరాముడు గర్వీతుడైన అతన్ని దండించాలని నిశ్చయించుకున్నాడు. సో ఇతనికి ఇంతటి గర్వం ఉందని చెప్పి బలరాముడు ఏమనుకుంటాడు, అతనిని దండించాలని నిశ్చయించుకుంటాడు అనమాట. అందుకే అతడు పలుకుతూ, ఇతడు వ్యాసదేవుడి శిష్యుడే అయినా మంచి యోగ్యత కలిగినప్పటికీ, అంటే అతనికి ఒక మంచి పేరు, అదొక గొప్ప ఏమంటారు, అదొక గొప్ప పేరు అతనికి, వ్యాస శిష్యుడు అనేది. కానీ అంత గొప్ప శిష్యుడు అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడు, సమస్త వేద జ్ఞానాల నుండి అధ్యాయం చేసినప్పటికీ, అన్ని వేద జ్ఞానాలను కూడా ఆయన చదివినప్పటికీ కూడా భగవంతి సన్నిధిలో వినమ్రంగా లేడనమాట. అన్ని అధ్యాయాలు చదివినా, అంత గొప్ప వ్యాసదేవుడి దగ్గర శిష్యధికం తీసుకున్నా గానీ భగవంతుని అర్థం చేసుకోలేడు, భగవంతుని సన్నిధిలో వినమ్రంగా ఉండలేడన్నమాట.
భగవద్గీతలో చెప్పబడినట్లు ఒక ఒక వ్యక్తి నిజంగానే బ్రాహ్మణుడు పండితుడు అయితే సహజంగానే, అంటే మనకి భగవద్గీతలో చెప్తారు బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే మృదు స్వభావంతో కలిగి ఉంటాడు. వాళ్ళంతా కూడా సాత్విక గుణం కలిగి ఉంటారన్నమాట. ఈ సాత్విక గుణము బ్రాహ్మణ మృదు స్వభావం ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ రోమహర్షునికి ఏంటి, ఆ మృదు స్వభావం అనేది లేదు. బ్రాహ్మణుడు అవ్వడానికి అవకాశం ఇవ్వబడినను మృదు స్వభావుడు కాలేడనమాట. అవకాశం ఇచ్చానా కూడా అతను ఏం చేశాడు, అతను మృదు స్వభావుడు కాలేడనమాట. భౌతిక సంపదలతో గర్వితుడైన వ్యక్తి బ్రాహ్మణుని తగినట్టు మృదు స్వభావాన్ని పొందజాడని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మనకి భౌతిక సంపదలు, మనకి భౌతిక అహంకారాలు, మేము సంపాదించాము, మాకు ఇది ఉంది అది ఉంది అనే మనము మృదు స్వభావాన్ని పొందలేమన్నమాట అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అటువంటి వ్యక్తి యొక్క విద్య అంటే ఏంటి, మేము అన్ని చదువుతారు, అన్ని చదివినా కూడా వాళ్ళకి ఏంటి దాంట్లో ఉన్నది అర్థం కాదు, దేవాది దేవుని అర్థం చేసుకోలేదు. అట్లాంటి విద్య ఎలాంటిదంటే పాము పైన మణి ఉంటుంది, మణి ఉన్నంత మాత్రాన దాని దగ్గరికి వెళ్తే అది కరవకుండా ఉంటుందా, కరుస్తుంది. మణి ఉన్నంత మాత్రాన పాము అవ్వకుండా పోదు కదా, దాని విషయం దానికే ఉంటుంది కదా. సో అలా చెప్తున్నారు అనమాట. ఎంత గొప్ప పండితులైనా ఎంత అదైనా కానీ వినమ్రముగా భగవంతుని ముందు శరణాగతి లేదా భగవంతుని అర్థం చేసుకున్నప్పుడు అతనిది దాని బ్రాహ్మణ తత్వము అనే దానికి అర్థం ఉండదు. సో అలాంటివి ఎలా అంటే పాముకి మణి ఉన్నంత మాత్రాన అది పామే అవుతుంది కదా. సో అలాంటి విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నానట. మనిషి వినమ్రుడు కాకపోతే అతని వేద పురాణ అధ్యాయము, విస్తారమైన శాస్త్రజ్ఞము, రంగస్థల నటుని వేషం, అంటే మనము వినమ్రుడుగా ఉండకపోతే మనం ఎన్ని అధ్యాయాలను చేసినా ఎంత అది చేసినా కూడా ఎలా అంటే ఒక నటుడు వేషం వేసుకొని ఎలాగైతే యాక్టింగ్ చేస్తాడో అలాగే మనం కూడా ఒక వేషం వేసుకొని యాక్టింగ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం వినమ్రంగా ఉండాలి, మనకు వచ్చిన దాంట్లో గర్వితుడు అవ్వకూడదు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఏం చెప్పాలి, ఇప్పుడు మనకు మాతాజీ క్లాస్ చెప్పమని ఇస్తారు, మనం వినమ్రంగా మనకు వచ్చింది మాతాజీ చెప్పింది అర్థం చేసుకొని క్లాస్ చెప్పాలి. కానీ మనం అంటే మనకి క్లాస్ ఇచ్చారు కదా, సో ఇక్కడే మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మనమే గురువులం అనే అహంకారం మనకి, అలాంటి అహంకారాలు పనికిరావన్నమాట. వినమ్రంగా ఉండి మనకి ఇది చెప్పారు, మనం ఎంత నేర్చుకున్నా కూడా వినమ్రతతో గౌరవ మర్యాదలతో అనేది మనం ఉండాలి అని చెప్పి మనం నేర్చుకోవాలన్నమాట. అలా వంటిదే అంతరముగా పవిత్రములైన బాహ్యానికి పండితులు గాను ధర్మపరులు గాను చెప్పుకునే మిథ్యాచారులు దండించడానికే నేను అవతరించాను. ఇలాంటివన్నీ చెప్పి ఇలాంటివన్నీ అహంకారంతో ఉండే వాళ్ళను వధించడానికి ఈ మన ధర్మ సంస్థాపకుడు చేయడానికే కదా మన కృష్ణుడు బలరాముడు అనేది వచ్చారు. బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో నేను ఇరుపక్షాలు కూడా ఉండనని చెప్పేసి అని తీర్థయాత్రానికి వచ్చేసాడు. తీర్థయాత్రానికి వచ్చినా కూడా తన ధర్మాన్ని అనుసరించి అతను ఏం చేస్తాడు, ధర్మస్థాపన చేయాలి, ఇతని అహంకారాన్ని తీసివేయాలి అని చెప్పి అనుకుంటాడు అనమాట. ధర్మ సంస్థాపన చేయడమే ప్రధాన బాధ్యత అని చెప్పి బలరాముడు తలుస్తాడనమాట. వీటన్నిటిని భావించిన వాడై అతడు కేవలం వీటన్నిటిని ఆలోచించి ఒకే ఇంత మూర్ఖత్వం ఉంది, అలాగే రోమహర్షునుడి జన్మం గురించి తెలుసుకున్న అతడు ఏం చేస్తాడంటే గడ్డిపోచి అయినట్టు కూసగ్రాసముతో తాకి రోమహర్షుని సూదుని వధిస్తాడనమాట. జస్ట్ ఒక గడ్డిపోచ కూసగ్రాసముతో తాకి అతన్ని చంపేస్తాడనమాట, వధిస్తాడనమాట. అయితే అలా ఎలా గడ్డిపోచ తాకి అతనికి వధిస్తాడు అని అంటే బలరాముడు రోమహర్షాన్ని ఏ విధంగా చంపగలిగాడు ఎవడైనా ప్రశ్నిస్తే ప్రభు అనేది పాద ప్రయోగముతో భాగవతంలో సమాధానం చెప్పబడుతుంది. అంటే ప్రభువు యొక్క స్థానము సర్వదా దివ్యమైనది. అంటే వీళ్ళు ఎందుకు మనం దేవాది దేవుడిని అంటున్నాము అంటే వాళ్ళందరికీ షడైశ్వర్యాలు ఉంటాయి శ్రీకృష్ణ భగవానుడికి. అలాగే బలరాముడు కూడా ఏంటి అంటే దేవాది దేవుడు, వాళ్ళ దివ్యమైన వాడు, అతడు సర్వశక్తిమంతుడు కనుక ఎటువంటి భౌతిక నియమాలకు వాళ్ళ సిద్ధాంతాలను పాటింపనవసరం లేదు. మనకి త్రిగుణాలు, ఈ భౌతిక సంపదలు, మనము అన్ని అది ఉంటాయి కానీ దేవాది దేవుడికి గాని శ్రీకృష్ణుడికి బలరాముడికి వీటన్నిటిని వాళ్ళు పాటింపవలసిన అవసరం లేదు. వాళ్ళ ఇచ్చానుసారము వాళ్ళు కేవలము కూసగ్రాసముతోనే తాకి రోమహర్షుని వధించడం అనేది అతనికి సాధ్యమైనది. వాళ్ళని ఎవరికైనా దండించడమైనా తిరిగి ప్రాణం పోయడమైనా కూడా ఇవన్నీ ఎవరికి దివ్యమైన దేవాది దేవుడికే సాధ్యమవుతుంది అనమాట. అయితే ఇలా దేవాది దేవుడికి ఇది సాధ్యమే. జస్ట్ ఒక గడ్డిపోచ కూసగ్రాసముతో తాకి రోమహర్షుని వధించడం అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. రోమహర్షుని మరణానికి అక్కడున్న వారంతా దుఃఖితులయ్యారనమాట, చేశారు. బలరాముడు దేవాది దేవుడే అయినా తెలిసినప్పటికీ అంటే
వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు, రోమహర్షుని వేదాసనానికి నిర్మించుకున్నారు. అయితే వాళ్ళందరూ ఏంటి, ఆ యజ్ఞము పూర్తి కావాలంటే ఈ రోమహర్షుడు అక్కడ ఉండి ఏమంటారు, వ్యాసాసనం పైన కూర్చొని జరిపించాలి అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వాళ్ళందరూ నిర్ణయించి కొని రోమహర్షణుడికి ఆ పదవి అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే భగవంతుడు దేవాది దేవుడు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న బ్రాహ్మణులు, ఋషులు నశింపలేదన్నమాట. అదెందుకో వాళ్ళకి కరెక్ట్ అనిపించలేదన్నమాట. అయితే ఎందుకు కరెక్ట్ అనిపించలేదంటే వాళ్ళు చెప్తున్నారనమాట, వినమ్రగా భగవంతుడి దగ్గర దేవాది దేవుడైనా తెలిసినప్పటికీ కూడా దేవా, ప్రభువా అని చెప్పి వినమ్రుగా వాళ్ళు తమ భావాన్ని వ్యక్తపరుస్తారనమాట. ప్రభు, నీ చర్మ ధర్మానుసారంగా అంటే నువ్వు చేసింది ధర్మానుసారంగా లేదని చెప్పి మేము భావిస్తున్నాము. నువ్వు చేసింది ఎందుకో మాకు నచ్చలేదు, నువ్వు ధర్మానుసారంగా లేదని మేము భావిస్తున్నాము. యదునందన, బ్రాహ్మణులను అందరూ అంటే మేము బ్రాహ్మణులు అందరము కలిసి రోమహర్ష సూతునికి ఒక మహాయజ్ఞము జరుగుతున్నంత వరకు ఉన్నతాసనాన్ని సమర్పించాము. మేమందరూ కలిసి ఈ మహాయజ్ఞం జరిగేంత వరకు అతన్ని ఎన్నుకొని అతనికి ఉన్నత ఆసనాన్ని అనేది మేము సమర్పించాడు. ఇతడు వ్యాసాసనమై కూర్చోవడానికి మేము ఎంచుకున్నాము. మేమందరం కలిసి అతన్ని ఎంచుకున్నాము. ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు వ్యాసానస్థానము పైన కూర్చున్న వాడు లేచి నిలబడకూడదు, అది యుక్తము కాదు. ఇంకా మేము ఇతనికి అవిచితులమైన దీర్ఘాయువును ప్రసాదించాము. ఏమంటే ఆ యజ్ఞము జరిగేంత వరకు కూడా మేము అతనికి దీర్ఘాయువును ప్రసాదించాము. మేమందరూ కలిసి ఎన్నుకున్నాము. ఇప్పుడు నువ్వు ఇతన్ని చంపేశావు, మా యజ్ఞము ఆగిపోతుంది కదా అని వాళ్ళు చెప్తారనమాట. ఈ విషయాలన్నిటినీ తెలుసుకోకుండా అంటే ఇవన్నిటినీ తెలుసుకోకుండా మేము అతనికి ఇచ్చిన దీర్ఘాయువును తెలుసుకోకుండా నువ్వు అతన్ని వధించావు కనుక ఈ సందర్భంలో నీ కార్యము బ్రాహ్మణ హత్యతో సమానమని మేము భావిస్తున్నాము. సో నువ్వు చంపావు, కానీ నువ్వు ఇవన్నీ తెలుసుకోలేకపోయావు. మేము అతనికి దీర్ఘాయువుని ప్రసాదించాము, ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి అతనికి ఉన్నతమైన ఆసనాన్ని ఇచ్చాము. అతడు ఉంటేనే మా ఈ యజ్ఞం అనేది సంపూర్ణంగా అవుతుంది. నువ్వు ఇవేం తెలుసుకోకుండానే అతను వధించేశావు, కాబట్టి నువ్వు బ్రాహ్మణ హత్య చేసినట్టుగానే సమానం అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. దేవా, లోక పావనుడా, నీవు వేదాయమల్లో ఎరిగిన వాడవని మాకు తెలుసు, నీకు అన్ని తెలుసని మాకు తెలుసు. దేవా, నీవు యోగేశ్వరుడు కనుక వేదాశంలో నీకు అయనించవు. మాకు ఉన్నటువంటి ఏమంటారు వేదాశయం అంటే ఇప్పుడు ఇది చేస్తే, ఈ పాపం చేస్తే ఇది ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇలాంటి మానవులకు ఉంటాయి, కానీ నీవు దేవాది దేవుడు, నీకు ఇవేవి ఏమంటారు ఇవేవి నీ పైన ప్రభావం చూపవని మాకు తెలుసు. ప్రాయశ్చిత్తము అయినను రోమహర్షుని వదకు ప్రాయశ్చిత్తము చేసుకొని ఇతరులపై కరుణ చూపమని మేము వినమ్రతో మిమ్మల్ని అర్పిస్తున్నాం. అయినా కూడా మీరు ప్రాయశ్చిత్తం చేసుకొని మాపై కరుణ చూపించండి అని చెప్పి మేము మీకు వినమ్రంగా కోరుతున్నాము అని చెప్పి అంటారనమాట. ఇతరుల నిన్ను అనుసరించేలాగానో ఏదో ఒక ప్రాయశ్చిత్త కర్మను చేపట్టపని మాత్రం మేము సలహా ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఫాలో అవుతాం కదా. శ్రీకృష్ణుడు మనకి ముందు అధ్యాయంలో చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడిని ఏమంటారు కలాపాలు ఉంటాయి కదా, పొద్దున్న నుంచి ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ టైంకి చేస్తాడు, ఇవన్నీ దేవాది దేవుడు చేయని అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి అది అనేది ఉండదు. కానీ ఎందుకు చేశాడు అవన్నీ మనము మన నిత్య జీవితాలలో అలవర్చుకోవడానికి, అవన్నీ చూసి మనం మారడానికి అనేది మనకు అవన్నీ చేసి ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేశాడు. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తులు చేసినవే మనం మాట్లాడుకుంటూ ఉంటాము, అవి నేర్చుకుంటూ ఉంటాము అని చెప్పి చెప్తారు కదా. సో అందుకే నువ్వు కూడా బలరాముడు కూడా చెప్తారు, ఇప్పుడు మీలాంటి గొప్ప మహానీయులనే మానవులను అనుసరిస్తారు కాబట్టి నువ్వు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయవలసిందని మేము అంటున్నాము అని మేము కోరుతున్నాము అని చెప్పి చెప్తారనమాట. మహానీయుడు ఆచరించిందే సాధారణ మానవుడు అనుసరిస్తాడు కదా. అంటే మీలాంటి గొప్ప వాళ్ళు ఆచరించిందే మానవులందరూ కూడా అది చేస్తారు కదా అని చెప్పి చెప్తున్నారు అనమాట. బ్రాహ్మణ మాటలకు బలరాముడు బ్రాహ్మణ మాటలకు సమాధానం చెప్తూ, అవును, నేను చేసిన దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ చర్య నేను చేయడానికి సరి అయినది అంటే ఈ చర్య నాకు సరైనది అనిపిస్తుంది, కానీ ఇతరులకు అది సమముగా అనిపించకపోవచ్చు. కనుక శాస్త్రాల్లో చెప్పబడినట్టు ఏదైతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలో నేను అదే ప్రాయశ్చిత్తం చేస్తాను అని చెప్పి బలరాముడు చెప్తాడనమాట.
బలరాముడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి ఋషులకి బ్రాహ్మణులకి చెప్తాడనమాట. ఈ రోమహర్ష సుతకి దీర్ఘాయువు, పూర్ణ శక్తి, ఇంద్రియ కటత్వమును కూడిన జీవితాన్ని నేను తిరిగి ఇవ్వలేను. నేను ఇతన్ని వధించాను కదా, నేను అతనికి తిరిగి నేను మళ్ళీ ఇవ్వగలుగుతాను. అంతేకాకుండా మీరు కూడా ఏదైనా కోరికలు కోరితే నేను దాన్ని తీర్చగలుస్తాను, నేను మీకు ఇవ్వగలను, మీ కోరికలన్నీ తీర్చే వరాన్ని నేను అందముగా మీకు ఇస్తాను అని చెప్పి అంటాడనమాట. అయితే నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, రోమహర్షుని నేను వధించేశాను కదా, తిరిగి అతనికి ప్రాణం ఇస్తాను, అలాగే మీరు ఏదైనా కోరుకుంటే కూడా కోరికలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి దేవాది దేవుడు మన బలరాముడు చెప్తారనమాట. దేవాది దేవుడు ఏ రీతినైనాను వర్తించడానికి స్వతంత్రుడు. బలరాముని ఈ వాక్కు ధృవీకరిస్తుంది. అంటే మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలో, దేవాది దేవుళ్ళు తలుచుకుంటే ప్రాణం తీయగలరు, అలాగే తిరిగి ప్రాణం పెట్టగలరు అన్నమాట. వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళ ఇచ్ఛానుసారంగా వాళ్ళు ఏదైనా చేయవచ్చు అనేది ఈ వాక్కు మనకి ధృవీకరిస్తుంది అనమాట. అతడు రోమహర్షుని వధించడము అయుక్తమని భావించినప్పటికీ అందరి అధిక లాభాన్ని ఇచ్చే ఆ దేవాది దేవుడు వెంటనే దానిని వెంటనే దాన్ని పరిహారం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అనమాట. కనుక ఎవ్వరును భగవంతుని చర్యలను అనుకరించకూడదు. మనం భగవంతుడి చేసే చర్యలను అనుకరించకూడదు, కేవలము అతని ఉపదేశాలనే మనుషుడు అనుసరించాలి. అంటే ఇలాంటి గొప్ప గొప్ప లీలలు చేసినప్పుడు దాని నుంచి మనం ఏదో ఇవన్నీ చెడు ఉంది, లేకపోతే భగవంతుడు ఇంకేదో అని చెప్పి మనం అర్థం చేసుకోకూడదు. కేవలం అతని ఉపదేశాలనే మనం పాటించాలన్నమాట, మనుజుడు అనుసరించాలి. తాము బలరాముని చర్య అయుక్తమని భావించినప్పటికీ మహత్తర లాభాలతో ఆ దేవాది దేవుడు వెంటనే నష్టపురునకు సన్నిధుడయ్యాడు. తను చేసిన దానికి సరే నేను ఇలా చేశాను కదా, నేను మీకు ఈ కోరికలు తీరుస్తానని చెప్పి బలరాముడు సిద్ధమయ్యాడు అనమాట. అక్కడ ఉన్నట్టు ఋషులను తెలుసుకున్నారు. రోమహర్షణ వధ కార్యాన్ని వెనుకకు తీసుకోవాల్సిన కోరిక వారందరూ ప్రార్థిస్తూ, దేవ, అసాధారణ రీతిలో నీ కూస శాస్త్రాన్ని ప్రయోగించి రోమహర్షుని వధించడం అట్లే ఉండుగాక. నువ్వు వధించేసావు కాబట్టి అలాగే ఉండని, నీవు అతన్ని వధింపగోరావు కనుక తిరిగి అతనికి ప్రాణం పోయకూడదు. అతన్ని నువ్వు వధించావు కాబట్టి తిరిగి అతనికి ప్రాయం పోకూడదు, కానీ మేమందరం ఇతన్ని దీర్ఘాయును ఒసిగినామని నీవు గుర్తించవలసింది. ఇతనికి తిరిగి ప్రాణం పోయొద్దు, కానీ మేమందరం అతనికి దీర్ఘాయుగా ఈ యజ్ఞం జరిగేంత వరకు దీర్ఘాయుగా ప్రసాదించాము. అందువలన అట్టి వరణం వ్యర్థం కారాదు, కాబట్టి మేమిచ్చిన వరం వ్యర్థం కాకూడదు అని చెప్పి బలరాముడికి చెప్తారనమాట. ఈ విధముగా సభలో ఋషి బ్రాహ్మణుల అభ్యర్థనను చక్కగా విన్న తర్వాత బలరాముడు మహాయజ్ఞము పూర్తి అయ్యేంత వరకు రోమహర్షునుడు జీవించే ఉంటాడనే తన వరమును వారు యథార్థంగా ఉంచగోరుతారు. బలరాముడిచి అతని వధ వ్యర్థము కారాదని భావించారనమాట. అయితే బలరాముడు ఏం చేస్తాడంటే, సరే మీరు యజ్ఞం జరిగేంత వరకు కూడా అతనికి దీర్ఘాయువు ఇచ్చారు కదా, అయితే వాళ్ళ పుత్రుడు ఉంటాడు కదా, రోమహర్షుని పుత్రుడికి మీరు ఇచ్చిన వరాలన్నీ కూడా అతనికి అదవుతాయి. అలాగే అతనే ఇప్పుడు ఈ ఉన్నత స్థానం పైన కూర్చొని ఈ మిగతా యజ్ఞాన్ని కూడా పూర్తి చేస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. పుత్రుడు తండ్రి దేహం నుండి జన్మిస్తాడు కనుక అతడు తండ్రి ప్రతినిధియే. అయితే పుత్రుడు తండ్రి దేహం నుండే జన్మిస్తాడు కాబట్టి అతడు తండ్రి ప్రతినిధియే అని వేదాలు చెబుతున్నాయి. కనుక రోమహర్షుని తనయుడైన ఉగ్రశ్రవుడు తన తండ్రి స్థానాన్ని స్వీకరించి పురాణవత్తక అయితే తన తండ్రి స్థానాన్ని స్వీకరించి ఈ మిగతా యజ్ఞాన్ని అంతా అతడు చేస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. పుత్రునికి మీరు ఇచ్చిన వరాలన్నీ కూడా పుత్రునికి ప్రాప్తిస్తాయి కనుక మీరు ఒసగినట్టి దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన శరీరము, ఇంద్రియ పటత్వము వంటి అన్ని వరములు ఉగ్రశ్రవుడు పొందుతాడు అని చెప్పి అంటారనమాట. సరే, మీరు ఇచ్చిన వరాలన్నీ వ్యర్థం కాకుండా అతడు పుత్రుడికి సంభవిస్తాయి, అలాగే అతను అన్ని తీసుకొని ఈ యజ్ఞాన్ని అనేది సంపూర్ణం చేస్తాడని చెప్పి బలరాముడు చెప్తాడనమాట. రోమహర్ష సూతనుకి వరములు అందివ్వడముతో పాటు ఋషి బ్రాహ్మణులు, అంటే ఇలా రోమహర్షుడు పుత్రుడికి వరాలు అందించిన తర్వాత కూడా బలరాముడు ఏం చెప్తాడంటే, బ్రాహ్మణులందరూ మీరు కూడా ఏదైనా కోరిక కోరుకోండి, నేను దాన్ని మీకు ఇస్తాను అని చెప్పి చెప్తారనమాట. దానిని వెంటనే తీరుస్తాను అని చెప్పి బలరాముడు పలుకుతాడనమాట. ఈ విధంగా అతడు తన ఒక క్షత్రియునుగా స్థాయిలో నిలుపుకున్నాడు అనమాట. అంటే క్షత్రియులు ఎలా ఉండాలి, ఏదైనా ఆపద వస్తే దాన్ని తిరిగి కాపాడేలాగా ఉండాలన్నమాట. తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి సొల్యూషన్ అనేది క్షత్రియులకి ఉంటుందన్నమాట. అలాంటి స్థాయినే బలరాముడు నిలుపుకున్నాడు అనమాట. అయితే రోమహర్షణ వధకు ప్రాయశ్చిత్తం ఏమిటో తనకు తెలియదని ఏ ప్రాయశ్చిత్తం సూచించినా తాను ఆనందంగా అంగీకరిస్తారని తెలిపాడు అనమాట. అయితే ఇప్పుడు నేను రోమహర్షుని వధించాను, అది బ్రాహ్మణ హత్య కిందకే వస్తుంది కాబట్టి దాని ప్రాయశ్చిత్తం ఏమిటో నాకు తెలీదు, మీరు ఎలాంటి ప్రాయశ్చిత్తం సూచించినా నేను దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పి
బ్రాహ్మణులకి ఋషులకి చెప్తాడనమాట. బలరాముడు ఉద్దేశము బ్రాహ్మణులను ఋషులకు అర్థమయ్యింది. అదే విధంగా వారందరూ అతన్ని ఒక కోరిక కోరాలని చెప్పి అనుకుంటారనమాట. అయితే వారందరికీ లాభమయ్యే ఒక కోరిక అనేది వాళ్ళు సూచిస్తారనమాట. ప్రభు బల్వాలుడు అనే ఒక ఘోరమైన దానవుడు ఉన్నాడనమాట. అయితే వాళ్ళందరూ కలిసి ఒక కోరిక కోరాలి అని అనుకుంటారు. ఆ కోరిక ఏంటంటే, ఒక బల్వాలుడు అనే ఒక దానవుడు ఉన్నాడు. వాడు ఇల్వాలుని పుత్రుడు. అతను ఏం చేస్తాడంటే, ఈ బల్వాలుడు యజ్ఞం చేసుకునే స్థలం ఉంటుంది కదా, ఈ బ్రాహ్మణులు ఋషులు యజ్ఞం చేసుకునే స్థలంలో వచ్చేసి మొత్తం భీకరాన్ని సృష్టిస్తాడనమాట. అక్కడ మలమూత్రం చేయడము, ఇంకా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడము, గొప్ప ఆటంకాలని కలుగజేస్తాడనమాట. నీవు దానవుని వధించమని మేము ప్రార్థిస్తున్నాము. నువ్వు ఆ దానవుని వధించమని మేము ప్రార్థిస్తున్నాము. ఆ దానవుని అంటే నువ్వు ఆ దానవుని వధించడమే నువ్వు చేసుకున్న ప్రాయశ్చిత్తము అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. అయితే వాళ్ళు ఏం చెప్తారు, ఒక దానవుడు ఉన్నాడు, ఆయన పేరు బల్వాలుడు. అతను చాలా గొప్ప రాక్షసుడు, అన్ని కూడా చెడు పనులే చేస్తాడు. ఈ దానవుడు మేము యజ్ఞం చేసుకునే స్థలంకి వచ్చి చీము, నెత్తురు, మలమూత్రములు, మద్యము మాపై కురిపించి ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తున్నాడు. బాలుని వధించిన తర్వాత నీవు 12 మాసాలు తీర్థయాత్రలో కొనసాగించవలసింది. ఈ ప్రకారముగా నీవు పూర్తిగా పవిత్రుడు అవుతావు. ఇదే మేమిచ్చే నివారణోపాయము అని చెప్తారనమాట. అయితే బలరాముడు అలా రోమహర్షునికి వాళ్ళ పుత్రునికి రోమహర్షునికి ఉన్నటువంటి వరాలన్నీ ఇచ్చిన తర్వాత మీరు కూడా ఏమైనా కోరుకోండి అని బ్రాహ్మణులకు చెప్తే, బ్రాహ్మణులు ఏం చేస్తారు, వాళ్ళందరికీ కూడా మంచి జరిగే ఒక కోరికని కోరుకుంటారు. ఏం కోరుకుంటాడు, బల్వాలుడు అనే దానవుడు వాళ్ళ యజ్ఞస్థలానికి వచ్చేసి వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తాడంట. ఆ యజ్ఞస్థలం మొత్తం అపవిత్రం చేస్తాడంట. అతన్ని నువ్వు వధిస్తే అదే నీకు ప్రాయశ్చిత్తము. అలాగే నువ్వు 12 మాసాలు తీర్థయాత్రలో కొనసాగించవలసిందిగా, ఈ ప్రకారంగా నీవు పూర్తిగా పవిత్రు అవుతావు అని చెప్పేసి బలరాముడికి సలహా ఇస్తారనమాట. సో ఈ విధంగా దంతవక్ర, విదురద, రోమహర్షుల వధ అను దశమస్కందంలోని 78వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష సమాప్తము. సో ఈ విధంగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే, దంతవక్రుడికి అహంకారంతో శ్రీకృష్ణునిపై గెలవాలని చెప్పేసి వచ్చి మరణించాడు. విదురదుడు కూడా అదే ఏమంటారు, సోదరుడు చనిపోయాడని ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి అతను కూడా మరణించాడు. ఆ తర్వాత ఏంటి, రోమహర్షునుడు కూడా గర్వంతో నేను ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేడు, మూర్ఖత్వంతో అంధకారంతో ఉండి భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయాడు అనమాట. అతను గొప్ప వ్యాస శిష్యుడు అయినప్పటికీ కూడా వేదజ్ఞానాలు అన్ని చదివి శాస్త్రాలన్నీ చదివి కూడా దేవాది దేవుని బలరాముడు వచ్చినప్పుడు గౌరవించలేదు, ఇది తెలుసుకోలేకపోయాడు. వాళ్ళు అన్ని యజ్ఞాలు చేస్తుంది కూడా ఎందుకు, భగవంతుడిని సంతుష్టం చేయడానికే కదా. ఆ భగవంతుడి అక్కడికి వచ్చినప్పుడు లేచి నిలబడి మర్యాద అనేది చేయలేదు, మూర్ఖత్వంతో ఉన్నాడు. కాబట్టి ఈ రోమహర్షుడు కూడా వధించడం అనేది జరిగింది. ఆ రోమహర్షుడు వధించిన తర్వాత బ్రాహ్మణ హత్యకి సమానంగా వస్తుంది కాబట్టి బలరాముడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, అసలు బలరాముడికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. కానీ అయినా కూడా తను దేవాది దేవుడి స్థాయిలో ఉండి కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అంటే, సాధారణ మానవులకు అలాంటి దేవాది దేవుణ్ణి చేసే ఉపదేశాలనే మనం ఫాలో అవుతాం కాబట్టి అలా ఫాలో మనం కూడా అవ్వాలి, మానవులు అనుసరిస్తారు కాబట్టి అలా బలదేవుడు అనేది ప్రాయశ్చిత్తానికి సిద్ధపడ్డాడు అనమాట. ప్రాయశ్చిత్తంతో సిద్ధపడిందే కాకుండా బ్రాహ్మణులకు వరం ఇచ్చాడు. ఆ వరము కూడా బ్రాహ్మణులకు ఒక ఏమంటారు, అందరికీ కూడా లాభమయ్యే వరాన్ని వాళ్ళు కోరుకున్నారు. అలాగే బలరాముడు కూడా దాన్ని తీర్చాలని చెప్పి అనుకున్నాడు అనమాట. సో ఇది ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నది. సో మీకు ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నా, మీకు ఏదైనా అర్థం కాకపోయినా అడగొచ్చు. థ్యాంక్ యూ అందరికి. హరిబోల్ మాతాజీ, బాగా చెప్పారు. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరిబోల్. హరే బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరిబోల్ మాతాజీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పావమ్మా, మంచిగా చెప్పావు. చాలా బాగా చెప్తావులే నువ్వు. హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అయింది, సరిగ్గా వినపడలేదు. సురేఖ మాతాజీ అండి. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, దండవత్ థ్యాంక్ యూ ప్రణామ్. మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ.
మీ అందరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి హ్యాండ్ రేస్ చేసి, లేదంటే మనం ఎండింగ్ ప్రేయర్స్ చేసి క్లాస్ ఎండ్ చేద్దాం. మాతాజీ ఎండింగ్ ప్రేయర్స్ చేయమంటారా మాతాజీ? మాతాజీ ఎవరు హ్యాండ్ రైస్ ఏం చేయలేదు, ఎండింగ్ ప్రేయర్స్ చేసేయచ్చు. హరి హరి బోల్. Thank you, మనీషా మాతాజీ. మాతాజీ గుడ్ ప్రిపరేషన్. బాగా చెప్పారు అంటే దాని వెనకాల మనకి ఆ కష్టం ఏంటి అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. హరి హరి బోల్. ఇలాగే ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూ చక్కగా ప్రిపేర్ అయ్యి చెప్తారని ప్రార్థిద్దాం కృష్ణుడికి. హరి ఛాన్స్ చూస్తే చెప్తూ ఉంటాం మాతాజీ, ఇంకా ఇంప్రూవ్ అవుతూ. ఛాన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు కృష్ణకుమారి మాతాజీ ఉన్నారు కదా, ఎవరు లేకపోతే నేను చెప్తాను ఏ లెసన్ ఏ చాప్టర్ ముందే చెప్పాలి అలాంటి ఏమీ లేవు ఆవిడకి. అలా ఉండాలన్నమాట. అందరం కూడా ఛాన్స్ దొరికిందా భగవంతుడి సేవ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే మీరేంటి చేయొచ్చు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. మీకు అందరికి ఏం ప్రశ్నలు లేవు కాబట్టి ఇప్పుడు నేను ఎండింగ్ ప్రేయర్స్ చేసి క్లాస్ ఎండ్ చేస్తాను. ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కీ జై. नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. హరే కృష్ణ. థ్యాంక్ యూ అందరికి. రేపు కూడా ఇదే సమయానికి జాయిన్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ.